బిగ్ టీవీ ఎఫెక్ట్ ప్రజా సమస్యల పరిష్కారం కోసమే లక్ష్యంగా నిరంతరం శ్రమిస్తున్న బిగ్ టీవీ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నవజాత శిశువు మృతి చెందిన ఘటనపై వరుస కథనాలు ప్రసారం చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగంలో కదలికి వచ్చింది. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు కలెక్టర్ వెట్రి సెల్వి. డిఎంఈ విష్ణువర్ధన్ శిశువు మృతిపై బంధువుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అసలు ఏం జరిగిందని ఆరా తీశారు. డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే పసికందు మృతి చెందిందని తమకు న్యాయం చేయాలని కన్నీళ్లు పెట్టుకున్నారు బంధువులు. అయితే వారి బాధను చూసి చలించిపోయిన కలెక్టర్ వెంటనే విచారించి నిజానిజాలు తెలుసుకోవాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అధికారులకి ఆదేశాలు కూడా జారీ చేశారు. స్పెషల్ డాక్టర్తో శిశువు మృతిపై విచారించి న్యాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. హాస్పిటల్స్ లో పలు వార్డుల్లో తనిఖీ చేసి రోగుల సమస్యల్ని కూడా అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. సస్పెక్టింగ్ ద డాక్టర్ ఫాల్ట్ వల్లనే చనిపోయిందని ఒక బిలీఫ్ ఉంది కాబట్టి మళ్ళీ ఆ ఫైల్స్ పెట్టడానికి ఎక్స్పర్ట్ కమిటీ, యూజువలీ మనకి ఇట్లాంటి కంప్లైంట్స్ వచ్చినప్పటికీ ఒక సంబంధం లేని వేరే హాస్పిటల్స్ నుంచి డాక్టర్ డ్రా చేసి కేస్ ఫైల్స్ స్టడీ చేసి వాళ్ళు ఒపీనియన్ ఇస్తారు. ఇప్పుడు డిఎంఈ గారు కూడా వచ్చారు కాబట్టి డిఎంఈ ఆఫీస్ నుంచి ఒకరిని పంపిస్తాను డాక్టర్ అనిల్ చెప్పడం జరిగింది. సో వాళ్ళతోటి కేస్ ఫైల్స్ అనేది స్టడీ చేసేసి బికాస్ దే సస్పెక్టింగ్ ద డాక్టర్ ఫాల్ట్ వల్లనే చనిపోయిందని ఒక బిలీఫ్ ఉంది. ఎస్, శిశువు మృతిపై విచారణ జరుగుతుందన్నారు డిఎంఈ. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టబడిన చర్యలు చేపట్టినట్టు వెల్లడించారు. రిపోర్ట్లు కొన్ని నేను మార్నింగ్ మా హెచ్ఓడి అనే శిశు అచ్యుత్ గారు కూడా నాకు షేర్ చేశారు మార్నింగ్ నేను వచ్చేటప్పటికే. సో కొన్ని చూసాను, ఎనీమియా కాంప్లికేటింగ్ ప్రెగ్నెన్సీ, ఒకటేమో హై బ్లడ్ ప్రెషర్ మూలంగా ఈ నివారణ చర్యల కోసమే ఇట్లా ఎలా కన్స్ట్రక్టివ్గా మన సజెషన్స్ ఫ్యూచర్లో అవ్వకూడదు. జరిగిపోయిన దాని గురించి మనం ఏం చేయలేం. వాళ్ళతో మనం డెఫినెట్గా వీ విల్ సింపథైజ్ అండ్ ఎంపథైజ్ విత్ ద పేషెంట్ ఫ్యామిలీస్ అండ్ అటెండర్స్. ఇంకో జరగకుండా మనం ఎలా చూసుకోవాలనే దాని మీద చర్చలు జరిగినాయి ముఖ్యంగా ఫ్యూచర్లో. అందుకని మానిటర్స్ కొద్దిగా తర్వాత హీమోగ్లోబిన్ మానిటర్స్ ఇవన్నీ కూడా చేసుకుంటే కొద్దిగా మన పేషెంట్ కేర్ బాగా ఇవ్వగలుగుతాం. కంటిన్యూస్ గా కథనాలు ప్రసారం చేసాము. దానివల్ల అధికారులు దిగి రావడం లేదంటే కలెక్టర్ ఇమీడియట్ గా రెస్పాండ్ అవడం అనేది చాలా మంచి విషయమే. ముందు మాట్లాడింది కలెక్టర్ గారే. అవును, మహిళ మాట్లాడారు కదా కలెక్టర్. ఎస్, గ్రేట్ థింగ్ కదా. కలెక్టర్ స్వయంగా బిగ్ టీవీ కథనాలు చూసి హాస్పిటల్కి రావటం, డిఎంఈ రావటం. సో ఇందాక మనం అదే అన్నాం. సాగర్, ఒకసారి సాగర్ లైవ్ లో తీసుకున్నాం. సాగర్, ఇందాక మనం చెప్పుకున్నది అదే. వన్ సైడెడ్గా మనం ఎప్పుడు రిపోర్ట్ చేయొద్దు. అక్కడ అలా జరిగింది, ఇక్కడ ఎలా జరిగిందంట, వాళ్ళు ఎలా అంటున్నారు, వీళ్ళు ఎలా అంటున్నారు కాకుండా బోత్ సైడ్ వెర్షన్స్ మనం వినిపించాలి. అదే పనిగా దొరికారు కదా అని గవర్నమెంట్ వ్యవస్థలంటే, గవర్నమెంట్ ఉద్యోగులంటే మనం తప్పుగా ప్రవర్తించకూడదు, తప్పుగా వార్తల కథనాలు ప్రసారం చేయకూడదు. ఆరోపణలు వాళ్ళు చేస్తున్నారు, దాని మీద వీళ్ళు వివరణ ఏమిస్తున్నారు. సో ఇదంతా కూడా మనం ఏం చేయాల్సిన బాధ్యత యాజ్ ఏ మీడియాగా మనం ఈ న్యూస్ ప్యాటర్న్ మార్చాలి. సో మార్చే క్రమంలోనూ బిగ్ టీవీ ఈ ప్రయత్నాలు చేస్తుంది. అందుకని మీకు చెప్పింది, హాస్పిటల్కి వెళ్ళండి, సూపరింటెండెంట్తో మాట్లాడండి, డాక్టర్లతో మాట్లాడండి. ఇప్పుడు కూడా అధికారులు వచ్చినంత మాత్రాన నిజంగా తప్పు జరిగిందని నేను అనుకోవటం లేదు. అక్కడ ఎంక్వైరీలో గనక అక్కడ హాస్పిటల్ సిబ్బంది నిర్లక్ష్యం ఉందంటే వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది. ఏంటి మీకున్న ఇన్పుట్స్ ఏంటి? అవును అశోక్, ఎందుకంటే జిల్లా కలెక్టర్ స్వయంగా వచ్చి బాధితులతో మాట్లాడితే వారు కన్నీరు పెట్టేసుకున్నారు. మీరు విజువల్స్ లో చూస్తే వారు అనేది ఏంటంటే కొంత వైద్యుల నిర్లక్ష్యం అని అదే విషయాన్ని తీసుకువెళ్లారు కలెక్టర్ దృష్టికి. అయితే కలెక్టర్ ఇదే విషయం మీద ముందు వైద్యురాల మీద వీరికి అనుమానం ఉంది కాబట్టి ఆమెను వేరే పోస్ట్ కి కొంత పంపించండి, మరొకసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలి. 3 డాక్టర్ల బృందంతో విచారణ కమిటీ వేశారు. వారు పూర్తి స్థాయిలో వెరిఫై చేస్తారు. మరలా ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి కాదు, వేరే ఆసుపత్రి డిఎంఈ నుండే డాక్టర్ అనిల్ అనే ఒక ప్రత్యేక వైద్యుడు వస్తాడు. మొత్తం విచారణ చేసి తప్పనిసరిగా నిర్లక్ష్యం ఉంటే చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు. ఇదే సందర్భంలో ఎవరెవరితో మాట్లాడారు, వారు ఏం చెప్తున్నారు కలెక్టర్ కి? అయితే ఇప్పుడు పేరెంట్ సంబంధించి అంటే పాపకి సంబంధించి నానమ్మతో మాట్లాడారు, పాప తండ్రితో మాట్లాడారు. వారి దగ్గర నుండి వివరాలు ఏం జరిగింది అనేది ముందు పూర్తిగా ఆమె విన్నారు వాళ్ళ దగ్గర నుండి. ఎందుకంటే వారి బాధ వినేవారు లేరు. ముందు ఇక్కడ మీడియాతో చెప్తున్నారు, ఏలూరు ఎమ్మెల్యే వచ్చారు, కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు, అయినా కూడా ఎవరు వింటలేదు. అయినా జిల్లా కలెక్టర్ స్థాయిలో వ్యక్తి, అందులోనూ మహిళ వచ్చి మొత్తం బాధ అంతా విన్న తర్వాత కొంత వారు ఉపశమనం కలిగిందనే చెప్పుకోవచ్చు. మరోపక్క ఆవిడ హామీ ఇచ్చారు, విచారణ జరిగిన తర్వాత నిజంగా నిర్లక్ష్యం ఉంటే తప్పకుండా చర్యలు. ఒక మహిళగా ఆవిడ చెప్పాల్సింది చెప్పారు. డాక్టర్లు కావాలని తప్పు చేయరు కదా, అందరూ కూడా 20 నుండి 25 చూద్దాం. కలెక్టర్ గారు వచ్చారు, రెండు సైడ్ వర్షన్స్ అన్ని కూడా తెలుసుకునే ప్రయత్నం చేయబోతున్నారు. సో నిజమేంటి అనేది తెలిసింది. కానీ అత్యంత విషాదకరం, పాప చనిపోవడం, 9 నెలలు నవమాసాలు మోసి కన్న తల్లి డెలివరీ అయ్యి పాపను ముద్దాడే టైంలో పాప చనిపోయిందని తెలిస్తే ఏ తల్లి మాత్రం అల్లాడి